హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ విద్యా సంవత్సరానికి గాను మన ఈ తరం విద్యార్థులను మంగళగిరి సమీపంలోని హాయ్లాండ్ విహారయాత్రకు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఉదయం 7 గంటల సమయం నుండి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ జరిగిన ప్రతి విషయం పిన్ టు పిన్ మీ ముందు ఉంచబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. డోంట్ స్కిప్. ఉదయం టిఫిన్గా పులిహోర మరియు పెరుగు కాంబినేషన్తో విద్యార్థుల అల్పాహారం ప్రారంభమైంది. ప్రతి విద్యార్థికి దగ్గరుండి మరీ వడ్డింపజేశారు మన టీచర్స్ అందరూ కూడా. తరువాత అందరినీ ఒక చోటకు చేర్చి కొన్ని సూచనలు తెలియజేశారు. అందరినీ దగ్గరుండి బస్సులు ఎక్కించడం జరిగింది. బస్సులు బయలుదేరే ముందుగా కొబ్బరికాయను కొట్టి ప్రయాణం శుభప్రదంగా జరగాలని కోరుకున్నారు. మా ప్రయాణం 8 గంటలకు ముందుగా సాగింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ నవంబర్ మాసపు చలిలో తోటి స్నేహితుల కేరింతల మధ్య అల్లరి చేస్తూ పాటలు పాడుకుంటూ ఎగురుతూ డాన్సులు వేస్తూ ఆనంద డోలికల్లో మునిగి తేలుతూ పచ్చటి పొలాలను ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ మా ప్రయాణం కొనసాగింది. గుంటూరు పట్టణం చేరిన తర్వాత నంబూరు నందు గల జైన దేవాలయాన్ని సందర్శించాము. మేమందరం కలిసి అక్కడి ప్రశాంత వాతావరణంలో అడుగుపెట్టడం ఒక మధురానుభూతిని మిగిల్చింది. అక్కడి జైన దేవాలయాలను, జైన మత వ్యాప్తిని, జైన తీర్థంకుల యొక్క చరిత్రను, అక్కడ ఉన్నటువంటి విగ్రహాల యొక్క ప్రతిష్టను గురించి, గుడి ప్రత్యేకతల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. అక్కడ నుండి మా ప్రయాణం హాయ్లాండ్ వైపు కొనసాగింది. ముందుగా అక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్లో విద్యార్థులందరికీ కూడా చేతులకు ట్యాగులు కట్టించడం జరిగింది. అక్కడ నుండి వరుసలో అందరూ లోనికి ప్రవేశించారు. చుట్టుపక్కల రకరకాల బొమ్మలు, ఫ్యాషన్ డ్రెస్సులతో షాపింగ్ మాల్స్ మా అందరికీ కూడా ఆహ్వానం పలికాయి. వాటన్నిటిని దాటుకుంటూ ముందుకు సాగాం. ముందుగా వాటర్ రైడ్స్ నందు పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తిని కనపరిచారు. ప్రతి విద్యార్థి చెప్పలేని ఆనందంతో అక్కడ నీటిలో మునుగుతూ, తేలుతూ, ఆడుతూ ఉబ్బి తబ్బిబ్బైపోయారు. పైనుండి జారుతూ నీటిలోకి వచ్చి పడేటువంటి జారుడు బల్ల మీదకు ప్రతి విద్యార్థి పోటీ పడి మరి ఎక్కుతూ సంతోషంతో తేలియాడారు. ఆడపిల్లలైతే ఇక చెప్పనక్కర్లేదు. రకరకాలుగా విన్యాసాలు ప్రదర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రతి చోటును వెళుతూ, ఆడుతూ, తుళ్ళుతూ ఆనందంలో మునిగి తేలారు. ఫోటోలకు ఫోజులు ఇస్తూ, కేరింతలు కొడుతూ, రకరకాలుగా వారి ఇష్టం వచ్చినట్లు నీటిలో దూకుతూ, గెంతుతూ కొత్త విన్యాసాలు చేశారు. అక్కడి నుండి రైన్ డ్యాన్స్ వైపు మా అడుగులు ముందుకు కదిలాయి. వర్షంలాగా పైనుండి నీళ్లు పడుతూ ఉంటే అందులో తడిసి ముద్దవుతూ, వినిపించే పాటలకు స్టెప్పులు వేస్తూ, రకరకాలుగా విద్యార్థులు డాన్సులు చేస్తూ కొత్త అనుభూతిని ఆస్వాదించారు. విద్యార్థులతో పాటు టీచర్స్ కూడా పాల్గొని వారిలో మరింత జోష్‌ని నింపారు. తగిన పాటలకు తగిన విధంగా చిందులు వేశారు. పక్కనే ఉన్న రివర్ పూల్‌లో కూడా విద్యార్థులు ఈదుకుంటూ ముందుకు సాగడం, ఈత కొడుతూ చుట్టుపక్కల ఉన్న బొమ్మలను తిలకిస్తూ కేరింతలు కొట్టడం జరిగింది. చుట్టూ తిరిగి రివర్ పూల్‌లో పోటీపడి మరీ ముందుకు కొనసాగారు.
ఆనందడోలికల్లో తేలియాడుతూ వారు చేసేటువంటి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆనందడోలికల్లో తేలియాడుతూ వారు చేసేటువంటి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అక్కడి నుండి మా అడుగులు వేవ్ పూల్ వైపు మళ్ళాయి. అసలు మజా ఇక్కడే ఉంది. విద్యుత్ సహాయంతో కృత్రిమంగా అలలు సృష్టించి వాటికి నీటిని జోడించి వదులుతున్నారు. కొన్ని వందల మంది విద్యార్థులు తనివితీరా ఆ అలలను ఎదుర్కోవడానికి ముందుకు రావడం, అలలు వారిని వెనక్కి నెట్టడం, మరలా ధైర్యవంతులుగా ముందుకు వెళ్ళడం, వాటి ప్రవాహ వేగానికి వెనక్కు నెట్టడం విద్యార్థులు విశేషంగా ఆకట్టుకుంది. టీచర్స్ సహాయంతో విద్యార్థులందరూ కూడా ఒకరికొకరు కలిసి అలలను ఎదుర్కొని నీటిలో ఎగిరి చిందులు వేశారు, డ్యాన్సులు చేశారు. వేవ్ పూల్ దృశ్యం చూడముచ్చటగా ఎంతో అద్భుతంగా ఉంది. నీటి తుంపర్లు పైనుండి కిందకు పడడం, అలలను పిల్లలు వెనక్కు నెట్టడం, వాటిని ఎదుర్కొని మేము ముందుకు సాగడం, చాలా సంతోషంతో సాగిన వేవ్ పూల్ సందర్శన విద్యార్థులకు కలకాలం గుర్తుండిపోయే మధురానుభూతిని మిగుల్చుతుంది. అందరం లైన్లో భోజనాల వైపు కదిలాం. ఒక పెద్ద హాలు, అందులో వివిధ స్కూల్ విద్యార్థులు మాకంటే ముందుగానే భోజనాలు చేస్తూ ఉన్నారు. బఫే సిస్టమ్ ద్వారా విద్యార్థులందరినీ కూడా వరుసలో నిలబెట్టాం. అక్కడ భోజనంలో వెజిటబుల్ పలావు, కుర్మా, స్వీటు, తరువాత మనకిష్టమైనటువంటి వైట్ రైస్, సాంబారు, ఫ్రై, పచ్చడి, పెరుగు వీటన్నిటినీ కూడా ఆరగించి మేమంతా కొంత సమయం విశ్రాంతి తీసుకున్నాం.